నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయనని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్, మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మనకంటే ముందున్నటువంటి పెద్దలంతా దీన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. అటువంటి దాన్ని తిరిగి కాపాడి ఆర్థికంగా హెల్దీగా తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడి పెంచే దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. థ్యాంక్ యూ. కోల్ బ్లాక్స్ తో పాటు మిగతా వాటికి మీకు చెప్పినట్టుగా మిగతా మినరల్స్ లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఉదాహరణ లేకుండా ప్రశ్నలు అడిగితే నేనేం చెప్పలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. I'll come out with the statistics. అది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు మీకు తెలిసిందే, చారిత్రకంగా చూస్తే దాదాపు 66 బొగ్గు గనులు ఉండే, ఈ రోజు 40కి వచ్చింది. నెక్స్ట్ 5 ఏళ్ళలో 10 బొగ్గు గనులు క్లోజ్ అవుతున్నాయి. ఇంకో 10 ఏళ్ళలో చూస్తే మొత్తం క్లోజ్ అయ్యి మనకు మిగిలేవి 3-4 బొగ్గు గనుల కంటే ఎక్కువ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణుగూరు ఏరియా చూసుకుంటే మనకు జిఎం, అక్కడ ఒక 3-4 వేల మంది కార్మికులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారు. అక్కడ కనుక ఇప్పుడు ఉన్న ఓసీలన్నీ కూడా 6 ఏళ్లకి ఓసీలు అక్కడ కోల్ బ్లాక్స్ అనేది ఉండనే ఉండదు. ఒకటి చిన్న యూజీఎంఐన్ ఉంది, అది కూడా ప్రొడక్షన్ 500-600 కంటే ఎక్కువ రావట్లేదు. సో మణుగూరు ఏరియా అనేది ఉండనే ఉండదు. అంటే 5,000 మంది కుటుంబాలు, కార్మికులు, మనకు కోల్ హ్యాండింగ్ ప్లాంట్, కాలనీస్, మన ఆఫీసెస్, వర్క్ షాప్స్ అలాంటివి ఉండనే ఉండవు మణుగూరు ఏరియా పరిస్థితి. అలాగే రామగుండం 1 ఏరియా పరిస్థితి, RG2, RG3 ఏరియా, అటు బెల్లంపల్లి ఏరియా, అటు మన్నమర్లో ఈ రోజు మాకు 20-30 వేల ప్రొడక్షన్ వచ్చేది, ఈ రోజు 10,000 పడిపోయింది. అక్కడ ఉన్న ఓసీస్ అనిపోయినాయి. ఇది కోయిస్ ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న కూడా ఓసీస్ కూడా మనకు వర్జిన్ మైన్స్ ఏవి లేవు. యూజిన్ మైన్ అండర్ గ్రౌండ్ మైన్ ని మనం కన్వర్షన్ చేసిన ఓసీలో కన్వర్ట్ చేయడం వల్ల బొగ్గుని మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడము, మన ఉత్పత్తి తక్కువ ఉండడమే అవుతుంది. అలాగే ఎన్టీపీసీ కూడా దాదాపు 200 మిలియన్ల బొగ్గు బ్లాక్లను వాళ్ళు తీసేసుకున్నారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళు లిగ్నైట్ ఉండేటోళ్ళు, వాళ్ళు కూడా 5-6 బ్లాక్లను తీసుకుని ఒక 60 మిలియన్ టన్నుల బొగ్గు
రిజర్వ్ ఉన్న బ్లాక్ ను తీసుకున్నారు. మనం సింగరేణి కోల్ బ్లాక్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన స్కేల్అప్ చేయకపోవడం, మళ్ళీ కావాలంటే మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈవెన్ కావాలనేది మనకు రెగ్యులర్ గా జరుగుతున్న విషయమే. నిజంగా ఈ బ్లాక్ లో నిజంగా మనకి ఏమి ప్రాబ్లం ఉందంటే దాదాపు 500 బ్లాకుల వరకు వివిధ రాష్ట్రాల్లో 500 బ్లాకులు మేజర్ మినరల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేశాయి. ఇదేదో ఈ రోజు సింగరేణి సంస్థ బొగ్గులు ఆ వేలంలో పాల్గొడుతుందా, ఏదో నేరమో తప్పు చేస్తున్నట్టు లేదు, కానే కాదు. దాదాపు 500 బ్లాకులు చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వేలం వేసింది మనకు డిఫరెంట్ మైన్స్. ఒక్కడి మీరు చూస్తే సెమీ ప్రెషియస్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీస్, గోల్డ్, మాంగనీస్, ఆ తర్వాత ఐరన్ ఓర్, అలాంటివన్నీ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపుగా 29 బ్లాకు. అస్సాం చూస్తే 5 బ్లాకులు, అస్సాంలో లైమ్ స్టోన్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ గోల్డ్ స్టోన్, లైమ్ స్టోన్, బాక్సైట్, అలాగే అసోసియేట్ మినరల్స్ ఛత్తీస్గఢ్ లో. తర్వాత వచ్చేస్తే గుజరాత్ లో కూడా లైమ్ స్టోన్, బాక్సైట్ మన ఇండియాలో ఉన్నవన్నీ. దాదాపు గుజరాత్ లో ఒక 40 బ్లాక్లు ఆక్షన్ చేశారు, జార్ఖండ్ లో చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. గ్రాఫైట్, ఐరన్ ఓర్ లాగా. అలాగే అన్ని కర్ణాటకలో కానీ మనకు మధ్యప్రదేశ్ లో కానీ అన్ని కూడా ఆక్షన్ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే కదా 2022లో ఇక్కడ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో జారీ చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే. అలాగే ఇటు మొన్న కూడా మనం 16 జూలై రోజు మనకు తెలంగాణ ఉన్న బ్లాక్లు దాదాపుగా 39 బ్లాక్ల కోసము మనం ఒక ఇది టెండర్ తీసాము. ఎన్ఐటి మనకు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఉండి ఒక కోల్ కి ఒక డిఫరెంట్ గా డిఫరెంట్ రీజన్స్ నేను అఫీషియల్ గా చెప్పొద్దు, ఇట్లా కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు. సో అలాంటి కారణం వల్ల సింగరేణి సంస్థ బొగ్గు వేలంలో పాల్గొనకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులకి అటు మ్యాన్ పవర్ పెరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 5 ఏళ్లలో 8,000 మంది సర్ప్లస్ అవుతున్నారు. నెక్స్ట్ 10 ఏళ్లలో 16 నుంచి 17,000 మంది మనకు సర్ప్లస్ మ్యాన్ పవర్ అవుతున్నారు. వీళ్ళని ఎక్కడ ఎంగేజ్ చేయాలి? ఇవన్నీ కూడా చేయడం వల్ల మళ్ళీ బొగ్గు కాస్ట్ మన పెరగడము, మార్కెట్లో కాంపిటేటివ్ కాకపోవడము వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే బొగ్గు కాస్ట్ ఎక్కువ ఉందని మళ్ళీ ఆ సబ్జెక్ట్ రావద్దు, కానీ మరి ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మేము బొగ్గు కావద్దని. ఇవన్నీ కూడా ఎందుకు అవుతుంది? మళ్ళీ అదే బొగ్గు కనుక మనం తీసుకుంటే ఏదైనా మనకు ఉన్న మ్యాన్ పవర్ తోటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కానీ, రైల్వే లైన్ కానీ, రోడ్ లైన్ కానీ, కాలనీ కానీ ఉన్న ఆఫీసర్లు, ఉన్న అధికారులతోటి దాదాపు 80 నుంచి 90 మిలియన్ టన్నుల దాకా మనము దాదాపు 100 మిలియన్ టన్నుల దాకా బొగ్గు ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉంది. కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనకు బొగ్గు గనులు లేవు. మరి బొగ్గు గనులు ఎందుకు తీసుకోలేదు? మళ్ళీ మీకు తెలిసిందే సార్ చెప్పిన విషయాలు. సో ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఎంత 1000 కోట్ల 50-60 కోట్ల 1000 కోట్ల నష్టం ఈ బొగ్గు గనులను మనం తీసుకుపోవడం జరిగింది. సో దానికోసం ఎప్పుడు మనకు బ్రీఫ్ చేస్తూ మనకు గౌరవ సీఎం గారికి, డిప్యూటీ సీఎం సార్కి బ్రీఫ్ చేయడం వల్ల మళ్ళీ దీనికి అడిగిన విషయం ఏంటి, మీరు కేంద్ర ప్రభుత్వం దీనికి లాభం ఉందా అంటే లేదన్నారు. లేదంటే మీరు ఎందుకు పాల్గొన్నారు? సో ఇది అంత మిత్, ఒక భ్రమ వల్ల, ఒక అనుమానాల వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి దానికి ఆదాయం వచ్చేది ఉండదు. ఏదైనా ఉంటారు రాయల్టీ మనం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ ఇస్తాము. అడిషనల్ సార్ ఈ తెలంగాణ వాళ్ళు ఇచ్చింది సార్ మనకు ఈ దేశంలో 500 బ్లాక్స్ ఇవి చేశారు సార్. సబ్ క్వశ్చన్ అమ్మా జిఎస్టీ రెవెన్యూ లేకపోతే కోల్ మీద కోల్ మీద జిఎస్టీ పెంచడం వల్ల రేటు పెరిగినా కానీ అవసరం అయితే తగ్గదు కదా. అవసరాన్ని తగ్గించలేము కదా. ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ అవసరమైతే కోల్ కొనాల్సింది. స్టీల్ ఇండస్ట్రీ ఉంటుంది, కొనాల్సి. అమ్మా సహజంగా ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కదా. కొంత ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు పవర్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది ఆటోమేటిక్. లెట్స్ సీ ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. జిఎస్టీ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద సమగ్రంగా 16th ప్రెస్ అటాచ్ చేస్తాం. అసలు కొత్త బ్లాక్స్ తీసుకుంటే కదా
ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. స్టార్టింగ్ ఆద్యంతం చెప్పింది ఏంటంటే అందులో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రానికి అటు సింగరేణికి రాకుండా కొద్దిమంది ప్రైవేటు వ్యవస్థలకి సంస్థలకు ఉపయోగపడేటట్టుగా చేసిన ప్రక్రియలానే కనపడుతుంది. అవి పార్టిసిపేట్ చేసి పొందినటువంటి వాళ్ళు మీకు ఆ 2 పేర్లు చదివి వినిపించారు కదా అక్కడ. ఆ కంపెనీ ఆనాటి పాలకులు. సింపుల్. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది సహజంగా అయితే పాలకులు. You discuss related. See, this is my dear friend, this is a very serious subject. I want it is to be understood by each and everybody seriously. కొంచెం ఈ వాస్తవ విషయాలన్నీ సక్రమంగా ఈరోజు అర్థం చేసుకోనండి.